చేరవచ్చిన అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా మీ పక్క వాళ్ళకి వందనవచనాలు చేసి ప్రభుని ప్రేమను బట్టి వారిని పలకరించండి. కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా రాసినటువంటి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనాన్ని, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. బైబిల్ అందరు తెచ్చుకున్నారా? అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి. మంచిది, అందరం కలిపి చదువుదామైతే. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి మంచిది. చదవబడినటువంటి ఈ దైవ వర్తమానంలో కొన్ని విలువైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. పేతురు యోహానులు విద్య లేనివారు, చదువు లేనివారు. ఒక మాటలు చెప్పాలంటే వారికి ఏమీ తెలియదు, చేపలు పట్టడం తప్ప వారికి కనీసపు లోక జ్ఞానం కూడా తెలియదు. అయితే అనేకులను ఆశ్చర్యపరిచే కార్యాలు పేతురు యోహానులలోను తక్కిన శిష్యులలోను ప్రజలు చూడటం జరిగింది. అందరినీ ఆశ్చర్యపరిచే కార్యాలు శిష్యులు చేయగలిగారు. ఎలా చేయగలిగారు? అది ఎలా సాధ్యము అంటే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. యేసుక్రీస్తును ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వారు ఆశ్చర్య కార్యాలు చూస్తారు, చేస్తారు. యేసుక్రీస్తును కలిగిన వారందరూ కూడా ఆశ్చర్యపరిచేవారే. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది యేసుక్రీస్తు మాటలు విన్నప్పుడు ఒక మాట అన్నారు. మీరు కూడా ఒకసారి ఆ బైబిల్లో ఆ మాటలు చదివితే బాగుంటుందని నా ఉద్దేశం. మరి పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి లూకా సువార్త 4వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేషేబు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. స్తోత్రం చెప్దామా? ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారట. దేనికి? ఆయన దయగల మాటలు. యేసుక్రీస్తును ఎరిగిన మనం యేసుక్రీస్తును కలిగి ఉండాలి. నేను చెప్పే మాట మీరు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరిగిన మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని కలిగి ఉండాలి. పేతురు యోహానులు ఎవరిని గుర్తించారు జనాలు అంటే యేసుక్రీస్తును చూపించారు. వారు విద్య లేని పామరులైనప్పటికీ యేసుక్రీస్తును కలిగి బ్రతికారు. మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని కలిగి ఉంటామో
అప్పుడు మనకు ధైర్యం వస్తుంది. ఒక మాట చెప్తాను మీకు, ఒక మంచి కథ చెప్తాను, వింటారా? కథలు అంటే అందరికీ ఇష్టమే. ఒక భయంకరమైన రౌడీ షీటర్ ఓ గ్రామంలో నివాసం చేస్తూ ఉంటారు. అలా అయితే ఆ మనుష్యుడు ఎప్పుడైనా పొరపాటున ఊర్లో కనబడితే ఊర్లో అందరూ కూడా భయపడేవారు. ఎప్పుడు ఏం చేస్తాడో, ఎప్పుడు ఏ అఘాయిత్యానికి పాల్పడతాడో, పిల్లలని, పెద్దలని, యవ్వనులని, స్త్రీలని, పురుషులని భేదం లేకుండా తనలో ఉన్న ఆ క్రూరత్వాన్ని కనపరుస్తూ ఉంటారు. ప్రజలందరూ కూడా అతని మీద ఎన్నో కంప్లైంట్లు ఇస్తారు. అలాగ ఇచ్చినప్పుడు పోలీసు వారు కూడా అన్ని విధాలుగా అతన్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగుండగా ఒకానొక సందర్భంలో కొన్ని హత్యలు చేసి పారిపోతారు. ఊర్లో కొన్ని హత్యలు చేసి పారిపోతాడు. ఇలాగూ నా మనిషిని ఎలాగైనా పట్టుకొని బందీ చేసి శిక్ష విధించాలని గ్రామస్తులంతా కోరుకుంటే ప్రభుత్వం వారు అతన్ని ఎలాగో కలాగా పట్టుకుంటారు. పట్టేసుకున్న తర్వాత కోర్టులో హాజరుపరిస్తే కోర్టు వారు చెప్తారు, ఇతడు చేసిన దౌర్జన్యాలకు, దుర్మార్గానికి ఖచ్చితంగా ఇతనికి మరణశిక్ష విధించాలనేసి ఆర్డర్ వేస్తారు, తీర్పు తీరుస్తారు. అలా తీర్పు జరిగిన కొన్ని రోజులకి అతడు ఉరి తీయబడాలి. ఆ సమయంలో ఒక సైంటిస్ట్ వచ్చి గవర్నమెంట్ వారిని ఒక కోరిక కోరుకుంటాడు. అయ్యా, ఎలాగూ ఇతడు చనిపోబోతున్నాడు, ఇతని మీద నేను కొన్ని పరీక్షలు చేస్తాను, మీరు చెప్పిన టయానికి ఇతన్ని చంపేస్తాను, అయితే ఇతన్ని నాకు అప్పగించమని ఆ సైంటిస్ట్ కోరుకుంటాడు. అతి కష్టం మీద ప్రభుత్వం వారు ఒప్పుకొని అతన్ని సైంటిస్ట్కి ఇవ్వటం జరిగింది. అతడు జైల్లో ఉన్న ఆ రౌడీ షీటర్ దగ్గరికి వెళ్ళి, ఫలానా రోజు నేను ఉరి తీయబోతున్నారు, అయితే దానికంటే ముందే నీ మీద నేను కొన్ని పరిశోధనలు చేస్తాను, నువ్వు ఎలాగో చనిపోతావు, పరిశోధనలో ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు, మొదటిసారిగా నీ మీద నేను ప్రయత్నం చేయబోతున్నాను. ఈ మాటలన్నీ చెబుతూ అంటుంటే ఆ రౌడీ షీటర్ అంటాడు, నా మీద ఏ ప్రయోగం చేయబోతున్నావు అని అడుగుతాడు. ఏం లేదు, ఒక భయంకరమైన విషపురుగును నేను తెచ్చాను, పామును తెచ్చాను, అది నేను కరిచేస్తుంది. విత్ ఇన్ సెకండ్లో, ఎన్ని సెకండ్లో చనిపోతావో నేను పరిశోధన చేయాలి, ఎన్ని నిమిషాల్లో చనిపోతావో నేను పరిశోధన చేస్తున్నా. ఈ విషయం ఎంతవరకు పనిచేస్తుంది, మొదట గుండెకు లేక లివర్కి, మెదడుకి, దేనికి విషం ప్రాకుతుంది నేను చూడాలి, నేను పరిశోధించాలనేసి చెబుతారు. సరే అని చెప్పేసి ఇతడు కూడా ఒప్పుకుంటాడు. నేను లాగు నేను చనిపోతున్నా, ఉరివేసిన చనిపోతాను, సూసైడ్ చేసుకున్న చనిపోతాను, విషం కాటేసిన చనిపోతాను, లేకపోతే నన్ను షూట్ చేసినా చనిపోతాను, ఎలాగైనా నేను చనిపోతాను కదా. సరే అని చేసి ఒప్పేసుకుంటాడు. ఒప్పేసుకున్న తర్వాత ఇక రాత్రి నిద్ర పట్టదు. ఎన్నిసార్లు కనిపిస్తాడో, తలకు కనిపిస్తాడేమో, గుండె దగ్గర కనిపిస్తాడేమో, ఎక్కడ నన్ను ఆ పాము కాటేస్తుందో, ఇదే రాత్రి అంతా మెదులుతూ ఉంటుంది, చెమటలు పట్టేస్తుంటాయి, భయపడిపోతుంటాడు. ఇలాంటి సమయంలో తెల్లవారుతుంది. సరిగ్గా 5 గంటలకు సైంటిస్ట్ వస్తారు తన పరిశోధన చేయటానికి. ప్రియులారా, అతడు వచ్చిన తర్వాత 2 కళ్ళ గంతులు కట్టేస్తారు. రౌడీ షీటర్కి 2 కళ్ళ గంతులు కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టి 2 గుండు పిన్నులు తీసుకొచ్చి చేతికి అలాగన ఒకసారి పొడుస్తాడు.
ఈ వ్యక్తి నన్ను పాము కాటేసింది అని చెప్పి భయపడి చెమటలు పట్టేసి చనిపోతాడు. చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో శరీరం అంతా విషం ఎక్కినట్టుగా రిపోర్ట్ వస్తుంది. శరీరం అంతా విషంతో ఉండినట్టుగా. ఈ సైంటిస్ట్ చెప్తాడు, నేను గుండు పిన్నులకు విషం పెట్టలేదు, అవి కేవలం గుండు పిన్నులు అంతే. ఒక్క పాము కాటేస్తే ఎలాగో ఉంటుందో అలాగొక్కసారి గుచ్చాను. భయము వలన అతని శరీరంలోని నాడులన్నీ విషపూరితమై శరీరం అంతా విషమై చనిపోయాడు. మనిషికి కావాల్సింది సమాజంలో ధైర్యం కావాలి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఆ రౌడీ షీటర్ ఎలా చనిపోయాడు? ఎలా చనిపోయాడు? విషము ఎలా పాకింది అంటే భయముతో శరీరములో ఉన్న ప్రతి ఒక్క అవయవము విషపూరితమైంది. భయం ఎంత ప్రమాదకరమో మీకు జ్ఞాపకం చేస్తున్నా. అతని కుట్టింది పాము కాదు. భయము వలన మెదడు షార్టేజ్ అవుతుంది, గుండె బలహీనం అవుతుంది, కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. భయము క్రైస్తవునిలో ఉండకూడదు. ఎలా బ్రతుకుతానో, ఎలా జీవిస్తానో, మా పిల్లల గతి ఏమిటో. నారు పోసినవాడు ఏం మాట్లాడరు. నారు పోసినవాడు, మీకు పిల్లలు ఇచ్చిన వాడు వారి పోషణకు కూడా అన్ని సిద్ధపరుస్తారు. అయితే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తును కలిగిన వారుగా ఉండాలి. బైబిల్లో పేతురు యోహానులను చూసినప్పుడు వారిలో కొందరు ఒక ఆయనను గుర్తించారు. ఎవరిని చెప్పండి? చూడాలి మీరు ఆ మాట. 13వ వచనం, యేసుతో కూడా ఉండిరని గుర్తెరిగిరి. వారు ఎవరితో ఉన్నారు? యేసుతో ఉన్నారు. అందుకే వారికి ధైర్యం. సమాజములోను ధైర్యంగా బ్రతకాలంటే యేసయ్య నీకు తోడుగా ఉండాలి. దేవుడు అంటాడు, ఇశ్రాయేలు, నేను నిన్ను నిర్మించాను, నేను నిన్ను సృష్టించాను. 43 యెషయా గ్రంథం 1వ వచనం చూడండి. ఒక మాట చెప్తారు ప్రభుల వారు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకుము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. భయం, లోకంలో ఏమైపోతాను, నా కుటుంబం, నా పిల్లలు, నా జీవితం ఏమైపోతుందో నన్న భయం నిన్ను విషపూరితంగా మారుస్తుంది. నీ కుటుంబంలో విషపూరితం అవుతుంది. ధైర్యం నిన్నేం చేస్తుందో తెలుసా? లోకంలో బ్రతికేలా చేస్తుంది. ధైర్యం కావాలంటే మనలో క్రీస్తు ఉండాలి. ఎవరుండాలి? మనలో ఎవరుండాలి? మనలో ఎవరుండాలి? క్రీస్తు ఉండాలి. వారు విద్య లేని పామరులే, చదువు లేని వారు, కనీస జ్ఞానము లేని వారు, లోకపు సంగతులు కూడా సరిగ్గా తెలియని శిష్యులు క్రీస్తుని ఎప్పుడైతే కలిగి ఉన్నారో అందరూ ఆశ్చర్యపడే రీతిగా వారు జీవించటం జరిగింది. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీలో ఎవరు ఉన్నారు అని నేను ఒక మాట ప్రశ్నిస్తున్నా. నీ గుండెల్లో ఎవరున్నారు? నీ తలంపుల్లో ఎవరున్నారు? నీ హృదయంలో ఎవరున్నారు? పైకి భక్తి వేషం వేశావు,
పైకి మాత్రం చాలా మంచి విశ్వాసిగా కనపడుతున్నావు, పైకి మాత్రం ఒక మంచి క్రైస్తవుడిగా కనపడుతున్నావు. కానీ నీ తలంపులో ఉన్నదేమిటి? నీ హృదయంలో ఉన్నదేమిటి? నీ మనస్సులో ఉన్నది ఏమిటి? ఎవరు? పేతురు యోహానులైతే యేసును కలిగి ఉన్నారు. తలంపుల్లో యేసు, ఉన్నతమైన ఆలోచనల్లో యేసు, వారి నడతలో యేసు, క్రియల్లో యేసు. మన హృదయాల్లో తేరి చూస్తే ఒక మాట చదవండి. పౌలు గారు అంటారు, గలతీ పత్రికలో పౌలు గారు అంటారు, చూడండి 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 19వ వచనం నుండి చదువుదామా? నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రము వలన, ధర్మశాస్త్ర విషయమై నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తు యేసు నామమందు జీవించుచున్నాను. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాను? క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, చనిపోయాను. నేను అంటే ఇక్కడ గర్వం, అసూయ, ద్వేషం, పగ, ఈర్ష్య, కుళ్ళు ఇవన్నీ కూడా ఏం చేయబడాలి? చనిపోవాలి. ఎప్పుడైతే ఈ పాప సంబంధమైనవి చనిపోతాయో అప్పుడు నీలో క్రీస్తు బ్రతకడం ప్రారంభమవుతాడు. పౌలు అంటున్నారు, ఇకను జీవించువాడను నేను కాదు. ఇక నుంచి నాలో బ్రతుకుతున్నది ఎవరు? నేను మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడాలి? నేను ఆలోచిస్తే ఎవరి గురించి ఆలోచించాలి? నేను ప్రయాణం కడితే ఎక్కడికి ప్రయాణం అవ్వాలి? దేవుని పనిని మీద, దేవుని పరిచర్య మీద నేను ప్రయాణం అవ్వాలి. దేవుని గురించి ఆలోచించాలి. దేవుని గురించి నా పనులు నేను చెయ్యాలి. అలా కాకుండా మనం దేని కొరకు బ్రతుకుతాం తెలుసా? ఏం చేస్తామన్నా, ఏ ఉద్యోగం చేసినా కుటుంబం కోసమే, పిల్లల కోసమే. హాస్పిటల్లో మీ నంద్యాల హాస్పిటల్, నంద్యాల ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో అన్ని హాస్పిటల్లో మీరు సెర్చ్ చేసి చూడండి, 99.99 మంది మనోళ్ళే ఉంటారు. నర్సులు, స్వీపర్లు మనోళ్ళే ఉంటారు. పెట్రోల్ బంకుల్లో మనోళ్ళే ఉంటారు. ఆఫీసు బాయ్లుగా మనోళ్ళే ఉంటారు. ఆఫీసులో ఉండరు. సెక్యూరిటీ గార్డ్గా మనోళ్ళే ఉంటారు. ఓ డ్రైవర్గా, క్యాబ్ డ్రైవర్గా మనోళ్ళే ఉంటారు. ఆటో డ్రైవర్గా మనోళ్ళే ఉంటారు. ట్రాక్టర్ డ్రైవర్గా మనోళ్ళే ఉంటారు. ఓనర్లుగా కాదు, కూలి పని చేసేది మనోళ్ళే ఉంటారు. ఒక స్కూల్లో ఆయాలుగా పనిచేసేది మనోళ్ళే ఉంటారు. స్కూల్ టీచర్లుగా ఎందుకు ఉండలేరు? ఎందుకు ఉండట్లేదు? మన కోసం బ్రతికి క్రీస్తుని పక్కన పెట్టాం. అందుకే బానిస బ్రతుకు. ఎందుకయ్యా నువ్వు డాక్టర్గా ఉండట్లేవు? ఎందుకు ఒక మంచి డాక్టర్గా కాలేదు? ఒక మంచి కలెక్టర్ కాలేదు? ఒక ఎంఆర్ఓ ఎందుకు కాలేకపోయావు? ఏదో చిన్న ఉద్యోగం, 10-15 వేల రూపాయల ఉద్యోగం, మా అంటే 20 వేల రూపాయల ఉద్యోగం. ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నీకెందుకు ఉండకూడదు? ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ నువ్వు ఎందుకు తీసుకోకూడదు? క్యాబ్ ఓనర్గా నువ్వు ఎందుకు ఉండకూడదు? ఎందుకు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నావు? నేను గమనిస్తుంటాను అప్పుడప్పుడు. ఎప్పుడైనా ఆటో ఎక్కాననుకోండి, నేను అడుగుతాను, ప్రభుని నమ్ముకున్నారా మీరు? మా వాళ్ళు చర్చికి అంటే అర్థం ఏంటి? అడ్జస్ట్మెంట్ అయిపోతున్నావు లైఫ్లో. చాలా మంది కూలి పనికి వెళ్తుంటారు. అమ్మా, నువ్వెందుకు 10 మందికి కూలీలు ఇచ్చే స్థాయిలో లేవు? 10 మందికి భోజనాలు పెట్టే స్థాయిలో నువ్వెందుకు లేవు?
కారణం ఏంటంటే నా కోసం నా పిల్లల కోసం అని అడ్జస్ట్మెంట్ అయిపోయి దేవుని పక్కన పెట్టావు. దేవుని సన్నిధికి దూరం అవటం వల్ల నువ్వు బానిస బ్రతుకుతావు. నేను చెప్పింది వాస్తవం కదా? ఎంతమంది నర్సులు మనోళ్ళు ఉంటారు చెప్పండి? హాస్పిటల్ నిండా మనోళ్ళే ఉంటారు. తెలుసా మీకు? మున్సిపల్ ఆఫీసులో కాలువలు ఎత్తి ఉద్యోగం ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఒక్క రెడ్డిని చూపించండి, ఒక్క ముస్లిం అతన్ని చూపించండి. కాలువలు ఎత్తే పని. చెత్త బండికి డ్రైవర్ మనోడే, చెత్త ఎత్తేది మనోడే. ఎందుకు ఆ బానిస బ్రతుకు అంటే కారణం ఒక్కటి మాత్రమే, క్రీస్తును నువ్వు పక్కన పెట్టేశావు. అందుకే ఈ జీవితం, అందుకే ఈ బ్రతుకు. గురి లేదు నీకు. క్రీస్తు మీద ఆధారపడితే దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడతాడని నీకు గురి లేదు. దావీదు కీర్తనకారుడు అంటాడు, పెంట కుప్ప నుండి దీనులు లేవనెత్తి ప్రధానులతో ఆయన కూర్చొని పెడతాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి లేవనెత్తుతాడట? పెంట కుప్ప నుండి లేవనెత్తి, ఆ కాలువలు ఎత్తే స్థాయి నుండి, ఆ చెత్త ఎత్తే స్థితి నుండి, ఆ బానిసపు సంఖ్యల నుండి దేవుడు నిన్ను తీసుకుని వచ్చి ప్రధానులతో కూర్చోబెడతాడట. నువ్వు ఆయన కొరకు పని చేయాలి, ఆయనను నువ్వు చూపించాలి. ఒక అధికారి నీతో మాట్లాడాలంటే ధైర్యం కావాలి. ఆమేన్. ఒక ఆఫీసర్, ఒక నాయకుడు నీ దగ్గర మాట్లాడాలంటే అతనికి ధైర్యం కావాలి. నేను చూస్తానే వారికి చెమటలు పట్టాలి. అంటే నీలో ఎవరు కనపడాలి చెప్పాలి? క్రీస్తు కనపడాలి. బైబిల్లో షడ్రకు మెషకు అబేద్నెగోలు వాళ్ళు బానిసం, ఆ దేశానికి బానిసలుగా వెళ్ళిన వారు, బానిసలుగా బ్రతుకుతున్నప్పటికీ ఒక్క విషయంలో మాత్రం వాళ్ళు రాజీ పడలేదు. ఏ విషయంలో? ప్రతిమకు మొక్కే విషయంలో రాజీ పడట్లేదు. మా దేవునికి తప్ప మేము ఎవరికి మొక్కం, క్రీస్తును చూపించాలి. ధైర్యంగా నిలబడ్డారు. మహా అంటే ఏం చేస్తారు? చంపేస్తారు. మీరు బైబిల్లో గమనించారో లేదో, మీరు చదివితే అర్థమవుతుంది. అప్పటి వరకు రాజును గౌరవించిన వాళ్ళు ప్రతిమకు మొక్కు అన్న తర్వాత పేరెత్తి మాట్లాడుతున్నారు. నెబుకద్నెజరు. ఎంత ధైర్యం ఉండాలి పేరెత్తి మాట్లాడాలంటే? ఎంత ధైర్యం ఉండాలి? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే రాజులను సైతం గడగడలాడించగలిగిన క్రీస్తు యేసు ఆ గుండెల్లో ఉన్నాడు కాబట్టి వారు ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. విద్య లేని పామరులైనప్పటికీ సైన్యమును, రాజులను, సేనాధిపతులను, మంత్రులను సైతం ఆశ్చర్యపరిచే కార్యాలు దేవుని శిష్యులు చేస్తూ వచ్చారు. మనం కూడా దేవుని పిల్లలమే. పిల్లోడికి 2 రోజులు జ్వరం తగ్గకపోతే భయం వేస్తుంది మనకి. అది మన ధైర్యం. వర్షం పోకపోతే మనకు భయం. అవునా? ఏమండి? దేనికి భయం? దేనికోసం? ఒక రాజు అంటాడు, ఇక్కడ దానియేలు గ్రంథం చదువుకొని వద్దాంలేండి, మళ్ళీ వద్దాం ఆ రాజు దగ్గరికి. చూడండి, నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వవలనని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి అగ్నిగుండములో నుండి తప్పించుటకు సమర్థుడు. ఆమేన్.
ఆమేన్, ఆమేన్. షద్రకు మేషకు అబేద్నెగోల దేవుడు ఎవరు? సమర్థుడు. మరి నీవు నమ్ముకున్న దేవుడు ఎవరు? సమర్థుడా కాదా? పెంట కుప్ప నుండి లేవనెత్తి ప్రధానులతో కూర్చుండబెట్టుటకు సమర్థుడా కాదా? సమర్థుడైతే ఆయన గుండెల్లో పెట్టుకో. ఆమేన్. తలంపులో పెట్టుకో. నువ్వు తలంచినప్పుడు, ఆలోచించినప్పుడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన గురించి ఆయన గురించి ఆయన గురించి మాట్లాడు. సమర్థుడు కాకపోతే మర్చిపో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సమర్థుడైన క్రీస్తుని వాళ్ళు కలిగి ఉన్నారు గనుక మండుచున్న ఆ వేడిమి గల అగ్నిగుండములో ఏడంతలు చేశారు. అయినప్పటికీ అగ్ని జ్వాలలు వారిని ఏమీ చేయలేకపోయాయి. చప్పలు కొట్టి ప్రభుని కనపరుదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చిన్న చిన్న సమస్యలకు కృంగిపోతున్నావు. ఏడంతల అగ్నిగుండంలో పడేస్తామన్నా కూడా కాస్తంత భయం లేదు వాళ్ళకి. కారణం వాళ్ళు జీవింపచేస్తున్నది క్రీస్తు. ఆమేన్. క్రీస్తు వారిలో నివాసం చేస్తున్నారు. ప్రభుల వారిని వాళ్ళు కలిగి ఉన్నారు. పొరపాటున ఎప్పుడైనా ఇంట్లోకి వెళ్తే ఏ ఇంట్లో చూసినా దేవుని వాక్యాలు కనపడతాయి. ఏ ఇంట్లో చూసినా నీవును నీ పిల్లలు పోషించబడదురు. అప్పు వాగ్దానాలు తీసుకొని వాగ్దానాలు కొందరు ఫ్రేమ్లు వేసి పెట్టుకుంటారు. ఆ వాక్యం గుండెల్లో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం గుండెల్లో ఉండాలి, గోడల మీద కాదు. గుండెల్లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు క్రీస్తును నువ్వు అనేకులకు పరిచయం చేస్తావు. నువ్వు చేయాల్సిన అక్కర్లేదు, నిన్ను చూడగానే అర్థమైపోతుంది. నీ మాట తీరును బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక. నేను లేనప్పుడు, చర్చి లేనప్పుడు మీరు ఎప్పుడైనా మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి, క్రిస్టియన్స్ ఫ్యామిలీస్ లేక మన విశ్వాసుల దగ్గరికి వెళ్ళి బాగున్నారమ్మా వదిన అని అడుగు. ఏం బాగోదినా, నీకు తెలియని జీవితం మాది, నీకు తెలియని బతుకమ్మ అది. ఎక్కడ క్రీస్తు ఎక్కడ నీలో కనపడ్డాడు? అప్పులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి. నీ తలంపుల్లో ఏం కనపడుతున్నాయి? ఏం కనపడుతున్నాయి? పడుకుంటే అప్పులే కనపడుతున్నాయి, మాట్లాడితే అప్పుల గురించే మాట్లాడతాం. అవునా కదా? మాట్లాడితే సమస్యల గురించే మాట్లాడతాం. నేనై చేస్తున్నామ్మా ఇక్కడ కాపురం. క్రీస్తు లేడు మన గుండెల్లో, ప్రభు లేడు. ప్రభుని కనపడలే, ఆయన గురించి ఆలోచించట్లేదు. నాకేంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి అని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నా ప్రభు నాకున్నాడు, నాకు నా పిల్లలకి ఏం తక్కువ కాదని ఆలోచించట్లేదు. హల్లెలూయా. నువ్వు దేవుని గురించి ఆలోచించాలి. పౌలు అంటున్నాడు, జీవిస్తున్నది నేను కాదు, నేనైతే నా గురించి ఆలోచించుకుంటా. క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన గురించి నేను ఆలోచించుకుంటా. ఆయన చేసే కార్యాలు అద్భుతాలు. సముద్రాన్ని నిమ్మలపరిచాడు. 6 లక్షల కాల్పలానికి పరలోకపు మన్నా కురిపించాడు. బండ నుండి నీళ్ళు ఇచ్చాడు, మాంసపు ముద్దలు ఇచ్చాడు. అడిగిన వాటికి అన్నిటికీ సాయం చేస్తూ వచ్చాడు. నాదెంత చిన్న కుటుంబం, ఎందుకు నీకు ధైర్యం లేదు? ఎందుకు కలవరపడతావు? చూడండి, ఒక రాజు అంటాడు ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం
రెండవ అధ్యాయం చూడండి, 4వ వచనం నుండి చదువుకుంటుద్దాం. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లను ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించి తిని, నా కొరకు వృక్షముల నారుమలను నీరు పారుటకై నేను చెరువులు తవ్వించుకొంటిని, పనివారిని పనికత్తెలు సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువ పశుల మందలు గొర్రెమేక మందలు బహు విస్తారంగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకురాండ్లను మనుషులు ఇచ్చయించు సంపదలు సంపాదించుకొని బహుమంది ఉపపత్తులు ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమందున్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి పొంది తిని, నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటిలో నాకు దొరికిన భాగ్యం. నా కొరకు ఎన్ని చేయించాడో ఈ మహారాజు. తోటలు నాటిచ్చాడు, పనివారు ఉన్నారు, పశువులు ఉన్నాయి, సంపద ఉంది. మీరు చదువుకోండి. దీని వలన కేవలం నేను సుఖపడ్డానే కానీ మనసులో నెమ్మది లేదు. ఆ మాట కూడా అంటాడు చూచమ్మా. అప్పుడు నేను చేసిన పనులన్నిటి కొరకై నేను పడిన ప్రయాస ఎంతయో నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగా నాకు కనపడెను. ఆమె నేను ఆలోచించాను, ఈ బంగారు, ఈ వెండి, ఆ తర్వాత ఈ పనివారు, ఈ తోటలు, ఇవన్నీ దేని కొరకురా? ఎవరి పాలైపోయాయి? ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది, అనవసరంగా వ్యర్థమైపోయాను. జీవితం అంతా వీటి కొరకే నేను ప్రయాసపడ్డాను. క్రీస్తును కనపరిచే ఆలోచనే లేదు మనకి. సంపాదన 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 సంపాదించుకోవడం తప్పని కాదు అక్కడ అర్థం. క్రీస్తు లేకుండా సంపాదించుకోవడం తప్పు. నీకు వెండి బంగారాలు ఉండకూడదని చెప్పట్లేదు, ఉండాలి. క్రీస్తు తర్వాత అవన్నీ కూడా. క్రీస్తు నీ యందు జీవిస్తే సకలము నీ యొద్దకి వచ్చేస్తాయి. వాటి కొరకు నువ్వు ప్రయాసపడాల్సిన అక్కర్లేదు. వాటి కొరకు నువ్వు ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేయాల్సిన అక్కర్లేదు. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చూడండి, 5వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. 15వ వచనం, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము వృద్ధి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాము. బైబిల్లో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు జీవించుచున్నవారు మన కొరకు జీవించకూడదు అంటున్నాడు. మన కొరకు జీవించకూడదు. ఆమేన్, హల్లెలూయా. మీరెవరి కొరకు బతుకుతున్నారు? ఇంత పిల్లలకు పెళ్ళి వచ్చి వెళ్ళిపోతామ్మా, ఏం పని నాకు? ఉత్తమ మాటలు అన్నీ చెప్తా ఉంటారు, అన్ని ఉత్తమ మాటలు. పెళ్ళి వచ్చని పాడగట్టాలి అంతే, ఇలాగా
మళ్ళీ ఏమంటారు తెలుసా? అదో మునుమన్నో చూసి నువ్వు పాట పాడితే కానీ జోలేవా నిద్రపోడు పాపం కదా. నీ పాట కోసం వాడు భూమికి రావాలా. స్తోత్రం, హల్లెలూయ. 100 ఏళ్ళు బ్రతికినా ఇంకా ఆశే. నేను హైదరాబాద్ పోతున్నా, ఆశ ఉంటుంది, ఏమన్నా తెచ్చాడేమో నాకు. హైదరాబాద్ ఏం తెచ్చావు నా కోసం? హైదరాబాద్ పోతే ఏం తెస్తావు నా కోసం? లండన్ పోతే ఏం తెస్తావు నా కోసం? అమెరికా ఏం తేవాలి? నేనే పెద్ద గిఫ్ట్ నీకు. స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? చెప్పండి, అవునా కదా? ఏది శాశ్వతం కాదు, శాశ్వతుడైన దేవుడే మనకు శాశ్వతం. ఆయన మన యందు ఉంటే మనకి ఏమీ కొరత లేదు. నీ మైండ్లో కొన్ని నెగిటివ్ ఉన్నాయి, అవి తీసేస్తే ప్రభు నీలోకి వస్తారు. నిన్ను బలహీనపరిచేవి కొన్ని ఉన్నాయి, అవి తీసేయి. ప్రభుల వారు చెప్తున్నారు, వాటిని డెలీట్ చేస్తే యేసు ప్రభుల వారు నీలోకి వస్తాడు, నీలో ఆయన కనపడతాడు. ఇప్పుడు నువ్వు కాదు బ్రతుకుతున్నది, ప్రభు నీలో ఉంటాడు. నువ్వు ఇంట్లోకి వెళ్ళగానే ఇంట్లో ఉన్న చీకటి, పాపము, శాపం పోతుందా పోదా? దురాత్మలు పోతాయి పోవా? దరిద్రం పోతుందా పోదా? యేసు ఎక్కడ ఉంటే అక్కడ నిత్య జీవం. ఆమేన్, హల్లెలూయా. యేసు ఎక్కడ ఉంటే అక్కడ పరిమళ వాసన. నీ ఇల్లు పరిమళ వాసనగా మారాలంటే నువ్వు క్రీస్తును ధరించుకోవాలి. ప్రభు నీలో కనపడాలి. కనపడాలంటే నీ మాట మారాలి. దయగల మాటలు నీ నోటి నుంచి రావాలి. యేసయ్యకు స్తోత్రం. ఎలాంటి మాటలు రావాలి చెప్పండి? దయగల మాటలు రావాలి. మరో నోరెత్తితేనే బూతులు. ప్రభు మనలో ఉంటాడా? నోరెత్తితేనే అవిశ్వాసపు మాటలు. యేసు ప్రభుల వారు మనతో వస్తారా? యేసు మనలో బ్రతకాలి అంటే, నేను అన్న గర్వం చనిపోవాలి. నువ్వు చనిపోవాలి. నీలో ఉన్న శరీర క్రియలన్నీ కూడా చనిపోవాలి. ఎప్పుడైతే ఇవి చనిపోతాయో ప్రభు నీలో ఉద్భవిస్తారు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునగాక. పేతురు మొదటి పత్రికలో ఒకసారి చూడండి, ఆ 2వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతాం. దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడే. దేవునికి స్తోత్రం కలుగునగా, దేవునికి మహిమ కలుగునగా. ప్రభు దయాళుడని ఆయన నీలో కనపడాలి అంటే వాక్యం చెప్తుంది, నువ్వు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం మానేయాలి. ఇవి నీలో కనపడకూడదని పౌలు గారు చెప్తున్నారు, పేతురు గారు చెప్తున్నారు. దుష్టత్వమును, సమస్తమైన కపటమును అంటే కంటికి కనిపించనివి, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానేమన్నాడా? అప్పుడప్పుడు మాట్లాడమన్నాడా? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మానేయాలి. నిన్ను అపవిత్రపరిచేవి నీలో ఉన్నాయి కనుక క్రీస్తు నీలో కనపడట్లేదు, మనుషులకు కనపడట్లేదు. మనల్ని చూస్తేనే కొందరు అంటారు, వీళ్ళు చర్చికి పోయేటోళ్ళంట, వీళ్ళంట. ఇలా మాట చూడు ఎట్లుందో.
మీకు బాధ వేస్తుందా, మా కోపం వస్తుంది? అప్పుడు కోపం వస్తుంది కదా. ఆ మాట అంటే కోపం వస్తుంది. మీరు ఓరా చర్చికి, మేమే పోతున్నామా? తిరుగుబాటు. మళ్ళీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూశారు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తు వారిలో బ్రతుకుతున్నారు గనక ఆ ధైర్యం వచ్చింది. క్రీస్తు నీలో బ్రతికితే సమాజాన్ని నువ్వు ధైర్యంగా గెలుస్తావు, పాపాన్ని గెలుస్తావు, మరణాన్ని గెలుస్తావు. బైబిల్ చెప్తుంది, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూడండి, ఒక్క మాట చూడండి. భక్తుడైన యోహాను గారు ఏమి రాశారు? 18వ వచనం చదువుదామా? నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడనైతే మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆమేన్. యుగ యుగములు ఏమై ఉన్నాడంట? ఇదిగో మృతుడనైతి. ఎలా మృతుడనయ్యాడు? పాపములో నేను చచ్చిపోయాను, పాపములో నేను చచ్చిపోయాను, బూతుల విషయంలో నేను చచ్చిపోయాను, కపటమైన విషయంలో నేను చచ్చిపోయాను, వ్యర్థమైన వాటిని వెతికే విషయంలో నేను చచ్చిపోయాను. ఇదిగో నేను మృతుడనైతిని. ఇప్పుడు జీవిస్తున్నది ఎవరు? క్రీస్తు నా యందు జీవిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. బ్రతికే ఉన్నావు కదరా క్రీస్తు. నేను కాదు బ్రతికి ఉన్నది, ఆయన కొరకే నేను బ్రతికి ఉన్నాను. ఇన్నాళ్ళు నా కొరకు పనిచేశాను, నా కుటుంబం కొరకు పనిచేశాను, నా పిల్లల కొరకు పనిచేశాను. కానీ ఇక నుంచి నా దేవుని పని కొరకు నేను బ్రతుకుతాను. నా దేవుని పని చేయాలి. క్రీస్తు నాలు అనేకులకు కనపడాలి. నా సహోదర సహోదరిలారా, నా యేసయ్య ఒడిలో నేను ఉండాలి, నా యేసయ్య ఆలోచనలో నేను ఉండాలి, నా గుండెలో యేసయ్య ఉండాలి. ఇది నీ ఆలోచన అయి ఉండాలా. ఇప్పుడు మీకు అందరికి ఫోన్ చేస్తారు, రింగ్ టోన్ పెట్టండి. ఎవరెవరికి సినిమా పాటలు వస్తాయి చూద్దాం. ఫోన్ చేస్తే ఎవరెవరికి సినిమా పాటలు వస్తాయి. మీ వాల్పేపర్ కూడా చూపించాల. స్తోత్రం. మీ వాల్పేపర్లు అప్పుడప్పుడు మీ స్టాటస్లో చూస్తుంటే నేను గమనిస్తుంటాను. దండాలు మీకు అందరికీ. వీళ్ళ చర్చికి వెళ్ళేది. నేను కూడా మా విశ్వాసులకి పంపించాలి కదా. ఎందుకు పంపించాలి? వ్యర్థ పెట్టుకోకుండా ఏదో దేవుని మాటలు పెట్టుకుంటే ఏదో ఒక రోజు దేవుడు కార్యం చేస్తాడు కదా. పెట్టుకుంటారు. మన స్నేహితులు, మన బంధువులు ఆపదలో ఉన్నప్పుడు ఆ వాక్యం ఆదరిస్తుందేమో స్టేటస్లు పెట్టుకుంటే అన్న ఒక ఆలోచనతో పెట్టిస్తాం. మనమే సినిమా డైలాగులు పెట్టుకుంటే ఎవర్రా మనల్ని నమ్మేది? ఒక్కొక్కసారి నడిచిన చౌకుని పెట్టుకొని మరుసటి రోజు ప్రియా ఎవర్రా మనల్ని నమ్మేది? యేసుప్రభులు వారు చెప్తున్నారు, వేషధారణ మానండి. స్తోత్రం. ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, సంతలో ఉన్నా, వేరే దేశంలో ఉన్నా, వేరే వేరే ప్రపంచ లోకాల్లో ఉన్నా నీ క్రియలు మాత్రం మారకూడదు. ప్రభుని నమ్ముకున్నాక. స్తోత్రం కలుగును గాక. వాక్యం చదవండి, మీరు ఆ మాట చదవండి. పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయం 1వ మాట. సమస్తమైన వేషధారణ అనే మాట ఉంటుంది చూడండి. సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణ. ప్రైజ్ లార్డ్. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. ఒప్పుకునే ఈ విషయంలో రాజీ పడేది లేదు. ప్రభువును కనపరచాలి, ప్రభువును చూపించాలి. నేను దేవుని కొరకు బ్రతుకుతున్నా ఇప్పుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసోసియేషన్ కోసం బ్రతకల,
చిరంజీవి పార్టీ కోసం నేను బ్రతకల, పవన్ కళ్యాణ్ పార్టీ కోసం బ్రతకల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం బ్రతకల, చంద్రబాబు నాయుడు పార్టీ కోసం బ్రతకల. నేను నా ప్రభు కోసం, నా సంఘం కోసం బ్రతుకుతున్నా. దేవునికి స్తోత్రం. ఎవరిని ఎందుకు కనపడాలి చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని ఎందుకు కనపడాలి? దేవుని ప్రేమని ఎందుకు కనపడాలి? నువ్వు చనిపోవాలి, నువ్వు చనిపోవాలి. ఏది ఇంతవరకు ఇన్నాళ్ళు నీలో ఉన్న అభిమానం, నీలో ఉన్న అసూయ, ద్వేషము, ఇవన్నీ కూడా ఎప్పుడైతే చనిపోతాయో అప్పుడు యేసుని ఎందుకు బ్రతకడం మొదలు పెడతాడు. చెప్పండి, వాళ్ళ కోసం వీళ్ళ కోసం బ్రతికినంత కాలం నువ్వు దాసుడవే. యేసయ్య కోసం బ్రతికావా, నువ్వు రాజు అవుతావు. ఆమేన్, ఆమేన్. యేసయ్య కోసం బ్రతికి చూడు. నేను మరలా చెప్తున్నా, నా కోసం, నా పిల్లల కోసం అని కొందరు చిన్న చిన్న పనులకి రాజీ పడుతూ ఉంటారు. నేను నా దేవుని పని చేయాలి, నేను ఉద్యోగం చేసినా నా దేవుని పనికి నేను సహకరించాలి, పొలం పని చేసినా నా దేవుని పనికి నేను సహకరించాలి, నేను వ్యాపారం చేసినా నా దేవుని పనికి సహకరించాలి. ఇది నీ మైండ్లో ఉందనుకోండి, దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు, అంచెలంచెలుగా దీవిస్తారు. నీ పిల్లల కోసం కూడబెట్టి, నీ కోసం కూడబెట్టింది కూడా ఒక్కరోజు కట్టాల్సి వచ్చేది, ఒక చోట మొత్తం కట్టాల్సి వస్తుంది. నీ కోసము కాదు, ప్రభు కోసమును ప్రయాసపడు. ఆమేన్, ఆమేన్. నువ్వు ఉద్యోగం చేయి, ఉద్యోగములు ఖచ్చితంగా నా దేవుని పనికి నేను ఖర్చు పెట్టాలని ఒక ఆలోచన కలిగి ఉద్యోగం చేయి. నీ ఉద్యోగంలో నీకు ప్రమోషన్ రావడం మొదలవుతుంది. ఆమేన్. కూలి పని చేయి, నిన్ను యజమానునిగా చేస్తాడు ఆయన. కూలి పనిలో కూడా నమ్మకంగా ఉండాలి. నా దేవుని పనికి ఇదిగో నేను పక్కన పెడుతున్నా. మనం దేవుని పని చేస్తే మనం దీవించబడతాం. ఆయనలో, ఆయన మన యందు బ్రతకాలి, మనకు కనపడాలి, మన చుట్టాలకు కనపడాలి. పిల్లగానే మనల్ని చూడగానే వాళ్ళు క్రిస్టియన్స్లే రాదు, కష్టం వాళ్ళతో. స్తోత్రం. సమస్యలు నీ దగ్గరికి రావాలంటే భయపడాలి, వ్యాధులు నీ దగ్గరికి రావాలంటే భయపడాలి, శాపం నీ దగ్గరికి రావాలంటే భయపడాలి. క్రీస్తుని అందు ఉంటే సమస్తమును జయిస్తాం. ఆమేన్. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. తల వంచి ప్రార్థనలోకి భవించండి.